పిల్లలు సాయిరామ్. అమ్మమ్మ మళ్ళీ ఇంకో కథతో మీ ముందుకు వచ్చింది. మరి మనం ఇంతకుముందు ఎపిసోడ్లో రాము శ్యాము కథ చెప్పుకున్నాం కదా. అంటే జలసి గురించి, చెప్పుడు మాటలు వినడం గురించి, వాడు ఎలా సార్ నష్టపోయాడో, వాడు స్నేహితుడితోటి వాడికి ఆ ఫ్రెండ్షిప్ని ఎలా పోగొట్టుకున్నాడో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అటువంటిదే ఈ జలసి ఫీల్ అవడం వల్ల, బ్యాడ్ వర్డ్స్ వినడం వల్ల మనం ఏం నష్టపోతాము. అది ఒక రామాయణంలో ఒక వ్యక్తి గురించి మనం చెప్పుకుందాం. ఒక లేడీ గురించి అన్నమాట. ఆవిడ ఏ రకంగా నష్టపోయింది, ఎంత బాధపడింది అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆ చిన్న కథ చెప్పుకుందాం. అది రామాయణం అంటే తెలుసా మీకు? అందరూ వినే ఉంటారు ఈ రామాయణం. ఎందుకంటే టీవీలో కూడా రామాయణం మీకు వచ్చింది, సీరియల్ వచ్చింది, కార్టూన్స్లో వస్తున్నాయి. అని ఇప్పుడు రామాయణం తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు, పిల్లలందరికీ కూడా. ఆ రామాయణము, భారతము, భాగవతము, భగవద్గీత ఇవన్నీ కూడా మన హోలీ బుక్స్ అన్నమాట. ఈ స్టోరీలు అనేవి, ఈ అన్ని స్టోరీల నుంచి మనం తెలుసుకోవాల్సింది జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలా ఒక్కొక్క పాత్ర గురించి, అంటే ఒక్కొక్క వ్యక్తి ఎలా యాక్ట్ చేశారు అవన్నీ కూడా మనం తెలుసుకుని దాన్ని బట్టి మనకు మంచి చెడు మనం నిర్ణయించుకుంటాం, నేను తెలుసుకుంటాం. కోసల దేశం అని ఒక దేశం ఉండేది. ఆ దేశానికి రాజు దశరథ మహారాజు. ఆ దశరథ మహారాజుకి కొంచెం లేక ఎంతో కాలంగా ఆయన పెద్ద ఆయన అయిపోయాడు. పాపం ఆయనకి పిల్లలు లేరు. 3 భార్యలను పెళ్లి చేసుకున్నారు ఆయన. 3 పెళ్లి చేసుకున్నాక ఆయన పిల్లలు పుట్టలేదు. పుట్టబోయేసరికి ఒక యాగం చేశారు. ఆ యాగం పేరు ఏంటంటే పుత్రకామేష్టి అనే యాగం. ఈ పుత్రకామేష్టి యాగం చేస్తే కనుక పిల్లలు పుడతారు అనేసి వాళ్ళ వంశానికి, ఒక కులానికి ఒక గురువు ఉంటారు కదా, ఆయన వశిష్ఠ మహర్షి. ఆ వశిష్ఠ మహర్షి ఈ మొత్తం గ్రంథాల్లో ఉంది. అందుకని మహారాజా ఈ యజ్ఞం చేయండి, మీరు ఇది చేస్తే కనుక మీకు సంతానం కలుగుతుంది, పిల్లలు పుడతారు, రాజ్యం నిలబడుతుంది అన్నారు. రాజుకి పిల్లలు లేకపోతే ఆ రాజ్యానికి నెక్స్ట్ రాజు తర్వాత ఇంకో రాజు అయ్యేవాళ్ళు ఎవరున్నారు? ఇంకా ఎవరు ఉండరు. మళ్ళీ ఇంక వేరే పొరుగు ఇటుపక్క ఆ పక్క రాజులందరూ కూడా యుద్ధం చేసి ఈ రాజ్యాన్ని వాళ్ళు స్వాధీనం తీసేసుకుంటారు. వాళ్ళ రాజ్యాలు కలిపేసుకుంటారు. అందుకని ప్రతి రాజు కూడా వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకునేందుకు అప్పటికి అవకాశం ఉండేది. అలా 3 సార్లు ఆయన పెళ్లి చేసుకున్నా పాపం పిల్లలు పుట్టలేదు ఆయనకి. అప్పుడు దశరథమైన వశిష్ఠ మహర్షి, ఈ నాయన పూర్వం వల్ల ఈ గ్రంథాల్లోనూ ఉండేది, వేదాల్లో ఉంది, నువ్వు మళ్ళీ ఇలా ఈ వ్రతం చేసావంటే ఈ యజ్ఞం చేస్తే నీకు పిల్లలు కలుగుతారు అని చెప్పారట. మరి రాజుకి ఎంతో ఖర్చు అయింది, ఎంతో ఖర్చుతో కూడింది. రాజుకి డబ్బుకు లోటే ఉంది కదా. అందుకని ఈ మహారాజు చాలా సంతోషపడి అయితే ఆ యజ్ఞం చేయడానికి అంతా ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. చాలా ఖర్చు పెట్టారు. అందరినీ ఎంతోమంది రాజుల్ని వాళ్ళు పిలిచారు. అందరికి బాగా గ్రాండ్గా చేసుకున్నారు. పెద్ద ఫెస్టివల్ లాగా చేశారు దాన్ని. 3 రాణులు కూర్చున్నారు. అందులో అప్పుడు ఏంటంటే రోజు యజ్ఞం చేసేవారు. అది ఎన్ని రోజులు లెక్క ఉందో అన్ని రోజుల పాటు చేశారు. చేసి అగ్నిలో ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, సమిధిలోని కొన్ని మంచి చెట్లు ఉంటాయి అన్నమాట, ఔషధ చెట్లు, అంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి. ఆ మెడిసినల్ ప్లాంట్స్ని ఎండిపోయిన పుల్లలు ఉంటాయి, వాటిని వేసేవారు. ఇవన్నీ దేవతలందరి పేరున యజ్ఞంలో వేస్తారన్నమాట. ఆ వేసినప్పుడు అవి వాళ్ళకి చేరుతాయి, దాని యొక్క ఫలితం వాళ్ళకి చేరుతుంది. మంత్రపూర్వకంగా చేస్తారు వాళ్ళు. అలా చేసినప్పుడు అంతా పూర్తయిపోయాక, ఆ యజ్ఞం అంతా పూర్తయ్యాక ఆ యజ్ఞగుండంలోంచి, అంటే ఆ హోమం నుంచి, ఆ మంటల్లోంచి ఒక దేవతలాగా ఒక ఆయన వస్తారు బయటికి. అలా వచ్చారు. ఆయన చేతిలోనేమో ఒక బంగారు పాత్ర ఉందిట, ఒక బిందె లాంటి చిన్నది. దాన్ని పుచ్చుకుని ఆయన పైకి వచ్చారు. అందులోంచి మంటల్లోంచి వచ్చి పైకి లేచేశారు ఆయన. మరి దేవతలకు ఆ శక్తి ఉంటుంది కదా. వచ్చేసి అప్పుడు వీళ్ళందరూ దశరథ మహారాజు ఆయన భార్యలు అందరూ లేచి నుంచున్నారు. పూర్తి అయిపోయింది. నుంచున్నాక ఈ పాత్ర తీసుకెళ్ళి దశరథ మహారాజు చేతిలో పెట్టారు. ఎవరు? ఆ యజ్ఞపురుషుడు అంటారు ఆయన్ని. ఆ యజ్ఞపురుషుడు దశరథ మహారాజుకి ఈ పాత్రని ఇచ్చారు. అదేంటి? పాయస పాత్ర. పాయసం అన్నమాట. మనం పాయసం చేసుకుంటాం కదా, ఆ పాయసం ఉంది అందులోను. ఆయన చెప్పారట, మహారాజా ఈ పాయస పాత్రని నీ భార్యలకి ఇవ్వు, ఇది యజ్ఞప్రసాదం. ఈ యజ్ఞప్రసాదాన్ని నీ భార్యల 3కే పంచు, దానివల్ల నీకు సంతానం కలుగుతుంది అని చెప్పారట. చెప్పేసి ఆయన మాయమైపోయారు, అంటే డిసైడ్ అయిపోయారు. అప్పుడు దశరథ మహారాజు వీళ్ళ వశిష్ఠుడు మొత్తమైన గురువులందరూ ఆశీర్వాదం తీసుకుని ఆ యజ్ఞం పూర్తి చేసేకి ఆ తర్వాత వెళ్ళి చక్కగా తలస్నానం చేసి ఈ భార్యల 3ని పిలిచి పూజ చేసి ఆ పాయస పాత్రకి ఈ పాయసాన్ని 2 పాత్రలో చేసి, నీకు ఒకటేమో కౌసల్యకి, ఆయన భార్యల పేరు చెప్పడం మర్చిపోయాను కదా మీకు నేను, ఆయన 3 భార్యలు కదా,
ఒక ఆవిడ కౌసల్య, రెండో ఆవిడ సుమిత్ర, మూడో ఆవిడ కైకేయి. ఈ ముగ్గురు భార్యలు ఉన్నారు. కౌసల్య పెద్ద ఆవిడ, రెండో ఆవిడ సుమిత్ర, మూడో ఆవిడ కైకేయి. ఈయన మహారాజు గారు ఏం చేశారు, 2 భాగాలని సగం సగం చేసి సగం వాటా కదా, ఒక షేర్ ఏమో కౌసల్యకి ఇచ్చారు, నెక్స్ట్ ఇంకొక షేరు కైకేయికి ఇచ్చారు. ఈ మధ్యలో ఉన్న సుమిత్రకి ఆయన ఏమి ఇవ్వలేదు. సుమిత్రాదేవికి కొంచెం బాధ కలిగింది. అయ్యో ఇదేంటి మహారాజు గారు కౌసల్యాదేవికి ఇచ్చారు, కైకేయిదేవికి ఇచ్చారు, నాకేమీ ఇవ్వలేదేంటి, అయ్యో నాకు పిల్లలు ఉండరా, అయ్యో వాళ్ళకి పిల్లలు పుట్టి నాకు పిల్లలు పుట్టకపోతే అయ్యో నాకు ఎలాగా, నాకు పిల్లలు లేకపోతే ఎలాగా అని ఆవిడ చాలా బాధపడింట. కానీ పైకి ఏమనలేదు, పైకి ఏమీ అడగలేదు. పాపం తలదించుకుని అలా నుంచుందిట. మహారాజు చూసి నవ్వి ఊరుకున్నారు. అప్పుడు ఈ కౌసల్య కైకేయిగా చూసి వీళ్ళు చక్కగా ఎంతో స్నేహంగా సొంత అక్క చెల్లెళ్ళ ఉండేవారట. వాళ్ళలో ఏ భేదం లేక చక్కగా కలిసిమెలిసి ఉండేవారు రాణులు ముగ్గురు కూడాను. అప్పుడు ఆ సుమిత్రని వాళ్ళు చేపట్టుకుని తీసుకెళ్ళి అప్పుడు ఇంకొక పాత్ర తెమ్మని పరిచారికి చెప్పి, అంటే సర్వెంట్కి చెప్పి ఇంకో బంగారు పాత్ర తెచ్చాక ఆ బంగారు పాత్రలోకి ఈ కౌసల్యాదేవి తన షేర్లోంచి సగము, కైకేయి తన షేర్లోంచి సగము, 2 కూడా ఆ పాత్రలో పోసి దాన్ని సుమిత్రకి ఇచ్చారు. అంటే ఇప్పుడు కౌసల్య షేర్ ఉంది, హాఫ్ షేర్ చేశారు కదా మహారాజు. ఈ హాఫ్ షేర్లోంచి కౌసల్య షేర్లోంచి హాఫ్ ఏమో ఇప్పుడు సుమిత్ర పాత్రలో వేసేసింది. అలాగే కైకేయి కూడా తన షేర్లోంచి సగభాగము ఇందులోకి సుమిత్ర భాగంలో వేసేసింది. ఇప్పుడు ఈవిడికేమో ఎక్కువ వచ్చింది. వీళ్ళిద్దరికి 2 భాగాలు ఈవిడికి వచ్చాయి సుమిత్రకి. అందరూ ఆనందంగా తీసుకున్నారు, దేవుడికి నమస్కారం చేసుకున్నారు. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ పిల్లలు ఒక 9 months అయ్యేసరికి వాళ్ళ పొట్టలో బాబులు పెరిగారు, బయటకు వచ్చారు. వాళ్ళకి మరి పేర్లు పెట్టాలి కదా, పుట్టిన బాబులకి చాలా అందంగా ఉన్నట్టు, ఎంతో బాగున్నారు, చాలా ముద్దుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి పేర్లు పెట్టాలి కదా. అప్పుడు దశరథ మహారాజు గారు వచ్చి వాళ్ళు ఉయ్యాల్లో వేస్తేను వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేర్లు పెట్టారట. పెద్ద భార్య కొడుకు సుమిత్రాదేవి, కౌసల్యాదేవి కొడుకుకేమోను రాముడు అని పెట్టారు. ఇంకా రెండో భార్య ఎవరు, సుమిత్ర కదా. సుమిత్రాదేవికి 2 పిల్లలు పుట్టారు. ఎందుకని, ఆవిడకి 2 షేర్లు వచ్చాయి కదా పాయసం, మరి అందుకని 2 పిల్లలు పుట్టారు ఆవిడకి. ఎవరు, రెండో బాబు, నాలుగో పిల్లవాడు. మరి కైకేయికమ్మను 3వ పిల్లవాడు పుట్టాడు. అలా కౌసల్యకి ఒక బాబు, కైకేయికి ఒక బాబు పుడితే సుమిత్రకి మాత్రం 2 బాబులు పుట్టారు. ఈయనందరికీను పేర్లు పెట్టారు. మొదటి బాబుకేమో రాముడు అని, రెండో పిల్లవాడు ఉన్నాడు. రెండో పిల్లవాడు ఎవరు, ఆ పిల్లాడికి లక్ష్మణుడు అని పేరెట్టారు. ఈ లక్ష్మణుడు సుమిత్రాదేవి కొడుకు, రెండో బాబు. ఇంకా 3వ పిల్లవాడు ఉన్నాడు. 3వ పిల్లాడికి భరతుడు అని పేరెట్టారు. ఈ భరతుడేమో కౌసల్యాదేవి కొడుకు. మరి ఇంకా 4 పుట్టారు కదా. మరి కౌసల్యాదేవికి 2 పిల్లలు కదా. ఎవరుంటే 4వ పిల్లవాడు అన్నాడు, 4th బాయ్ అన్నాడు కదా. ఈ 4వ పిల్లవాడికేమో శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. అప్పుడు రాముడు కౌసల్యాదేవి కొడుకు అయ్యాడు. లక్ష్మణుడు, 4 అయిన శత్రుఘ్నుడు సుమిత్ర కొడుకులు. ఇంకా 3వ వాడు భరతుడు కైకేయి కొడుకు అయ్యారు కదా. ఇప్పుడు అర్థమైందా, 4 పిల్లలకి ఆయన పేర్లు పెట్టారు. వీళ్ళు ఆ పేర్లతో పిల్లలు చక్కగా పెరుగుతున్నారు, చాలా ఆనందంగా వాళ్ళు కలిసిమెలిసి ఆడుకుంటున్నారు, ఎంతో అందంగా ఉన్నారు, చదువు చెప్తున్నారు, అన్ని రకాల బాగుంది. మహారాజు అప్పటికే పెద్దవాడు అయిపోయాడు. మహారాజు చక్కగా పిల్లలతోటి చాలా కాలంగా ఆయన పిల్లలు లేక పిల్లలు పుట్టేసరికి ఈ రాణులు ముగ్గురు మళ్ళీ రాజు ఇంకా అన్నీ మర్చిపోయి వాళ్ళతోనే ఆడుకోవడం మొదలుపెట్టారట. పిల్లలతో ఆడుకోవడము, పిల్లలతోనే గడపడము అలా చేస్తున్నారు. చేస్తుంటాను. ఈ కైకేయికి రాముడు అంటే చాలా ఇష్టం. తన కొడుకు అయిన భరతుడి కన్నా కూడా రాముడు, పెద్ద కొడుకు అయిన రాముడు అంటే కైకేయికి చాలా ఇష్టం. తనే స్నానం చేయించేది, తనే ముస్తాబు చేయించే, చక్క బొట్టు పెట్టి బట్టలు కదిగి నా నగలు అలంకరించి అన్నం పెట్టి ఆడించి అన్నీ కూడా రాముడికి అసలు కైకేయికి ఇచ్చే, కౌసల్యకి ఇవ్వకుండా మొత్తం తానే చేసేదిట. ఎందుకంటే రాముడు అంటే చాలా కైకేయికి చాలా ఇష్టం. అందుకని ఇంకా మిగిలిన పిల్లలందరినీ వీళ్ళిద్దరూ చూసేవారు, బాగా అందరూ సమంగా చూసేవారు. నా పిల్లాడు నీ పిల్లాడు అనే తేడా లేకుండా మంచిగా చూసుకునేవారు. కానీ కైకేయికి తన కొడుకు కన్నా కూడా రాముడు అంటే చాలా ఇష్టం. రాముడిని ఆయన ఎప్పుడు చూస్తూ ఉండేది. భరతుడిని కౌసల్యాదేవి చూస్తోంది కదా అనుకునేది అంతే. ఇలా కొంతవాళ్ళసరికి పెద్దవాళ్ళు అయ్యారు, బాగాను గురుకులంకి వెళ్ళారు. వశిష్ఠ మహర్షి గురుకులం దగ్గరికి వెళ్ళారు.
వశిష్ఠ మహర్షి గురువు గారు అనమాట. ఆయన వీళ్ళకి అన్ని విద్యలు నేర్పించారు. ధనుర్విద్య, వేదము, సంగీతము, ఇలా అన్ని రకాలు వాళ్ళు నేర్పించారు. అన్నీ నేర్చుకుని వాళ్ళు పూర్తయి గురుకులం అయిపోయి గురువుగారికి నమస్కారం చేసి మళ్ళీ రాజ్యానికి వచ్చేసారు. వచ్చాక మరి పెద్దవాళ్ళు అయ్యారు కదా, అప్పుడు రాజు వాళ్ళకందరికీ నలుగురికి వివాహాలు చేశాడు. అంటే మ్యారేజెస్ అయిపోయి వీళ్ళకి చేసేసారు. చేశాకను రాముడికేమో సీతాదేవిని ఇచ్చి ఈ జనక మహారాజు కానీ ఇంకో రాజు ఉండేవారు. ఆయన తమ్ముడికి ఉన్న పిల్లలిద్దరు, మొత్తం 4 ఆడపిల్లలు ఉండేవారు. ఈ 4 అమ్మాయిల్ని కూడా ఈ 4 రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నులకి నలుగురికి ఇచ్చి వివాహాలు జరిపించారు. రాముడి భార్యేమో సీత, లక్ష్మణుడి భార్యేమో ఊర్మిళ, భరతుడి భార్యేమో శృతకీర్తి, మాండవిక. భరతుడి భార్య మాండవిక, శత్రుఘ్నుడి భార్య శృతకీర్తి. ఈ 4 అమ్మాయిల్ని ఈ 4కి ఇచ్చి వివాహాలు జరిపించారు. చాలా గ్రాండ్గా వివాహం జరిగింది. వాళ్ళ కోడల్ని ఇంటి తెచ్చుకున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఆనంద సమయంలో దశరథ మహారాజు ఏమనుకున్నారంటే, నేను ఎలాగా పెద్దవాడిని అయిపోయాను, ఇంకా రాజ్యాన్ని ఎవరికొకరికి అప్పగించాలి కదా, ఇప్పుడు ఉన్న పిల్లల్లో పెద్దవాడైన రాముడికి రాజ్యాభిషేకం చేసి మనకి పట్టాభిషేకం చేసి రాజుని చెయ్యాలి అని ఆయన తలపెట్టాట. అందరూ దీన్ని చెప్పేసరికి అందరూ వశిష్ఠ మహర్షి ఇంకా ఉన్న మంత్రులు, రాజులు అందరూ కూడా చాలా సంతోషించారు. అందరూ ఇష్టపడ్డారు. చాలా బాగుంది, సంతోషంగా అనుకున్నారు. రాణులు కూడా అంత చాలా ఆనందించారు. ఈ కైకేయికి ఈ విషయం ఇంకా తెలియలేదు. కైకేయి పెళ్ళయ్యాక మహారాజుతో పాటు ఆవిడ అత్తింటికి వచ్చేప్పుడు, మహారాణిలు వచ్చేప్పుడు ఎప్పుడైనా సరే అమ్మాయిలకి వివాహం జరిగి వాళ్ళు వెళ్ళేప్పుడు వాళ్ళతో పాటుగా ఒక సర్వెంట్ని పంపించేవారు. అలాగా ఈవిడితో పాటు ఒక సర్వెంట్ ఒక అమ్మాయిని తీసుకొచ్చింది. ఆవిడ పేరు ఏంటంటే మందర అన్నమాట ఆవిడ పేరు. ఆవిడ కొంచెం చెడ్డ గుణాలు కుళ్ళిపోతే అయినా సరే కైకేయి చాలా మంచిది, మంచి ప్రేమాది ఉండేది. కైకేయి చాలా మంచిది. ఆమెతో పాటు ఉండడానికి వచ్చింది. ఆమెకని తన పనులన్నీ కూడా కైకేయికి మందర చేసి పెడుతూ ఉండేది. ఈ రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారనే వార్త కైకేయికి తెలియలేదు కదా, మందరకు తెలిసింది. ఈ మందర కోపంగా గబగబా వచ్చేసిందిట. కైకేయి మందిరానికి వచ్చి, చూసావా, విన్నావా ఈ విషయము అందుట. ఏమిటే అని అడిగింది ఇవిడ. అంటే రాముడికి పట్టాభిషేకంట, రాముడిని రాజుని చేస్తున్నారట అన్నాడు. అవును. ఈవిడ చాలా ఆనందంగాను, అవునా, నా రాముడికి రాజ్యం ఇస్తున్నారా, రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారా, రాముడు రాజు అవుతాడా అనేసి చాలా ఆనందపడిపోయావిడ. ఎంత మంచి వార్త తెచ్చావే అంటూ పూర్వం రాజులు ఎలా మంచి వార్త తెచ్చినప్పుడు వాళ్ళకు ఒక గిఫ్ట్ ఇస్తుండేవారు. అలాగా తన మెళ్ళలోని మంచి హారం తీసి ఆ అమ్మాయికి ఇచ్చేసింట. నువ్వు నాకు మంచి వార్త తెచ్చావు, ఇదిగో గిఫ్ట్ తీసుకో అనేసి ఇచ్చింట. ఇచ్చేసరికి వీడికి మనం అర్థం కాలేదు. ఏంటి నేను ఇలాంటి వార్త చెప్తే చాలా సంతోషపడుతుంది ఏంటి అనేసి ఆవిడిచ్చిన హారాన్ని విసిరికొట్టింది. విసిరికొట్టేసరికి కైకేయి చూసి చాలా కోపం వచ్చింది. ఏంటే నేను ఇచ్చిన హారాన్ని అలా విసిరి కొడతావు, నీకంతా పొగరా అని అడిగిందిట. అప్పుడు మందరంది, లేకపోతే ఏంటమ్మా, నేను ఇంత బాధపడుతాను, నేను నీ వార్త తీసుకొస్తే నువ్వు ఏదో చాలా ఆనందపడిపోతావు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నావు కదా అందుట. అది బాధ ఏమింది, రాముడికి రాజ్యం ఇస్తున్నారు అంటే, రాముడు రాజు అవుతాడంటే నాకన్నా ఆనందపడే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు లేరు కదా, నాకు చాలా సంతోషమైన వార్త ఇచ్చావు, అందుకే నీకు ఇచ్చాను అందుట. ఈ వార్త మహారాజు నీకు చెప్పాడా, ఇంతవరకు నీకు చెప్పలేదు, అందరికీ తెలుసు, రాజ్యంలో అందరికీ తెలిసింది, నీకు మాత్రం ఇంకా తెలియలేదు రాజు. అందుకని కౌసల్యాదేవి ఎంతో ఆనందపడుతోంది. రాముడు రాజు అయ్యాడనుకో ఆవిడ రాజమాత అవుతుంది కౌసల్య. ఆవిడకి అన్ని గౌరవాలు ఎన్నో దొరుకుతాయి, ఎన్నో మంచిది, ఎంతో గౌరవం ఆవిడకి దక్కుతుంది. మరి నువ్వు రాజుకి తల్లివి కాదు కదా, నీకేముంది, నీకే గౌరవం ఉండదు, నీకే విలువ ఉండదు, నీ కొడుకుకి నీకు ఏముండదు ఇంకా అన్నీ నేను బాధపడుతూ ఉంటే నువ్వేంటి అంత ఆనందపడుతున్నావు అందిట మందర. పోవే అన్నీ ఇలాంటి మాటలు చెప్తావు నువ్వు అనేసి కైకేయి లెక్కించదు. ఆగమ్మా ఆగు, ఎక్కడికి వెళ్తావు అనేసి మందర లాక్కొచ్చి కూర్చోబెట్టి చెప్పడం మొదలెట్టింది చెడ్డ మాటలు. అంటే రాముడు రాజు అయ్యాడంటే నీకు కౌసల్యకి మనం ఇంకా అసలు ఏమీ తెలియదు, లోకమే తెలియదు, చాలా గొప్పది అయిపోతుంది ఆవిడ, అందరూ ఆవిడనే గౌరవిస్తారు, ఎంతో గౌరవంగా చూస్తారు, అన్నీ ఆవిడకే దక్కుతాయి, నీకేముంది, నీకేముండదు. ఇలా మొదలుపెట్టి చెప్పి మొత్తం చెడ్డ మాటలన్నీ చెప్పిపోసి మహారాజు కూడా ఆవిడ దగ్గరే ఉంటాడు, అసలు నీ మందిరానికే రాడు, నిన్ను పట్టించుకోడు, నిన్ను నీ కొడుకుని ఎవరు పట్టించుకోరు, ఇలాగా చెడ్డ మాటలన్నీ చెప్పిపోసింది. చెప్తూనే ఉందిట. ఇంక ఇవిడికి చాలా విసుక్కుంది,
కైకేయి పోవే అతనికి ఇలాంటి మాటలు మాట్లాడుకు నువ్వు అని చెప్పింది. అయినా సరే ఆవిడ మంచిది, కైకేయి చాలా మంచిది అసలు. కానీ చెడ్డ మాటలు చెప్తూ ఉంటే ఎవరికైనా పదే చెప్పగా ఒకసారి 2 సార్లు కాదు 10 సార్లు చెప్పేసరికి వాళ్ళలో కూడా చెడు ఆలోచన వస్తుంది. అలాగా ఈ చెప్తూ ఉంటే కొంతసేపటికి మన దీనికి వారి కైకేయి కూడా మనసులో పడింది మాట. అవును, రాముడు నేను ఎంత ప్రేమగా చూస్తే మాత్రం ఏముంది, రాముడు కొడుకు, కౌసల్య కొడుకు కదా రాముడు. అప్పుడు రాముడికి రాజు అయితే రాముడికి గౌరవం వస్తుంది, అతని తల్లిగా రాజమాతగా కౌసల్యాదేవికి గౌరవం వస్తుంది. మరి నన్ను ఎవరు గౌరవిస్తారు? మహారాజు కూడా నన్ను పట్టించుకోదు, ఇంకా నా కొడుకుని ఎవరు పట్టించుకుంటారు, భరతుడు ఏమైపోతాడు అనే ఆలోచనకు వచ్చింది. అంతే వచ్చిందంటే ఒక నిప్పురవ్వ వేస్తే గడ్డి ఎలా మండిపోతుందో అలాగా ఈవిడ లోపల ఈ అసూయ బాగా పెరిగిపోయింది. ఆ జలసి ఫీల్ అయిపోయావిడ, కోపం పెరిగిపోయి ఇంకా పగలాగా తయారైంది. అవును, ఇలాగైనా సరే జరగకూడదు అనుకుని అప్పుడు చెప్పిందిట మందర. అయితే మనం ఏం చేయాలి ఎప్పుడు అని కైకేయి మంత్రాన్ని అడిగితేను అందరు చెప్పిందిట, నీకు ఒకసారి గుర్తుందా, నీకు ఒకసారి యుద్ధంలో మహారాజు నేను 2 కోరికలు కోరుకోమన్నాడు, వరాలు ఇస్తానన్నాడు కదా, అప్పుడు నువ్వు తీసుకోలేదు, నీకేమో అవసరం లేదు, నేను అవి ఇప్పుడు అడుగు, ఇప్పుడు నువ్వు వాటిని అడిగి రాజు నుంచి పొందు అందుట. అవును నిజమే, ఇప్పుడు మహారాజుకి అప్పుడు నాకేం అవసరం లేదు కనుక అప్పుడు వద్దన్నాను. అవును, ఇప్పుడు కోరుకో వాటిని అని. ఎలా కోరుకోమంటావు అని కైకేయి అడిగితే అందరే ఆలోచన చెప్పింది, ఒక సలహా చెప్పేసింది. రాముడికి కాకుండా భరతుడికి పట్టాభిషేకం చేయాలి, భరతుడే రాజు అవ్వాలని కోరుకో, అది మొదటి కోరిక. రెండో కోరిక, రాముడు అరణ్యానికి వెళ్ళిపోవాలి, అడవులకు వెళ్ళిపోవాలి, రాజ్యంలో ఉండకూడదు. రాముడు ఉన్నాడంటే ఎప్పటికైనా మళ్ళీ ఈ భరతుడిని దింపేసి తానే రాజు అవుతాడు. అందుకని రాజుని అడవులకి పంపించేయాలి. అడవులకి పంపంటే 14 సంవత్సరాలు 14 years కనుక రాజు దూరంగా ఉంటే అప్పుడు తర్వాత తను వచ్చినా కానీ రాజ్యానికి తను రాజు కాలేడు, ఉండదు అతనికి అవసరం ఉండదు. అందుకని అతను నువ్వేం చేస్తావంటే ఈ 2 కోరికలు మహారాజుని కోరు అని చెప్పింది. చెప్పేసరికి సరే ఇదేదో బాగానే ఉంది, నా కొడుకు రాజు అవుతాడు కదా, అప్పుడు నేను రాజమాతను అవుతాను, నాకు అన్ని గౌరవాలు దక్కుతాయి అనుకుని ఇవి చాలా ఆనందపడి సరే మహారాజు వస్తున్నాడంటే మహారాజు గారు వస్తున్నారు, నువ్వు వెళ్ళిపోయి నువ్వు కోపం నటించు అని చెప్పేసింది. ఇవిడ ఐడియా కూడా ఇచ్చింది కదా మందర, ఈ ఐడియా ఫాలో అయిపోయింది. ఇవిడ కైకి వెళ్ళిపోయి మొత్తం కోపంగా వచ్చి పడుకుందిట. ఎక్కడా కనిపించబోయేసరికి మహారాజు వెతుక్కున్నాడు. కోపం గంటకి ఏమి కైక, ఏమి ఇంట్లో బాగాలేదా, ఎందుకని ఆయన కొంచెం మంచి మాటలతో అడిగాడు. అడిగేసరికి ఈవిడ కోపంగా ఉంది. ఎందుకంత కోపం అంటే రాజుకి రాముడిని రాజుని చేస్తా అన్నారు కదా, నా కొడుకుకి కొంచెం రాజ్యం ఇస్తానని అప్పుడు మాట ఇచ్చారు పెళ్ళికి, ఇప్పుడు అలా కాకుండా మీరు మాట తప్పుతున్నారు, నా కొడుకుని రాజుని చేయాలి, అదా నీ బాధ అనేసి వద్దులే, రాముడు పెద్దవాడు కదా, రాముడికే రాజ్యం ఇవ్వాలి కదా అన్నట్ట. వీల్లేదు, అలా కుదరదు, నా భరతుడికే రాజ్యం ఇవ్వాలి అని పట్టుబట్టి ఇంకా కోపంగాను వెళ్ళిపోయిందిట. అప్పుడు రాజు అప్పుడు నేను 2 కోరికలు కోరుకోమన్నారు, ఇప్పుడు 2 కోరుకుంటున్నాను నేను, ఆ 2 మీరు తీర్చాలి అంది. ఏమిటంటే విషయం చెప్పింది, నువ్వు భరతుడికే రాజ్యం ఇవ్వాలి, భరతుని రాజుని చేసి రాముడిని అడవులకి పంపించాలి అదిట. అప్పుడు భరతుడు దశరథ మహారాజు చాలా ఆశ్చర్యపోయాడు. కావాలంటే భరతుడికి రాజ్యం ఇచ్చేస్తాను, నేను తప్పుకుంటాను, భరతుడు రాజుని చేస్తాను, కానీ రాముడిని అడవులకు పంపించడం ఎందుకు? రాముడు ఏం చేశాడు? రాముడు చాలా మంచివాడు కదా, రాముడు అంటే రాజ్యంలో అందరూ ఇష్టపడతారు, చాలా మంచివాడు, సౌమ్యుడు, చాలా మంచివాడు, చక్కగా సాఫ్ట్ మెంటాలిటీ, ఎవరిని కష్టపెట్టాడు, అందరి పెద్దలంటే గౌరవం ఉంది. ఇంట్లో ఇలాంటి రాముడిని అడవులకు పంపించాలని నీకు ఎలా అనిపించింది? ఈ కోరిక నీకు ఎందుకు పుట్టింది? చాలా తప్పు చేస్తున్నావు కైక అని ఆయన ఎన్నో బుద్ధి చెప్పట. ఎంత చెప్పినా సరే ఆవిడ స్ట్రాంగ్గా అలాగే ఆవిడ ఒపీనియన్ మార్చుకోలేదు, వీళ్ళు ఇలాగే జరగాలంది. ఇంకా మహారాజు ఏమీ చేయలేక పాపం ఎంతో బాధపడుతూ రాముడిని పిలిచి రాముడు చెప్పేట, రామా నువ్వు నా మాట కోసం నువ్వు అడవికి వెళ్ళిపోవాలి, 14 సంవత్సరాలు నువ్వు అరణ్యవాసం చెయ్యాలి అనేసి ఏడుస్తూ పాపం ఎంతో బాధపడిపోతూ ఏడుస్తూ ఆ మాట చెప్పలేక చెప్పి పెయింట్ అయి పడిపోయేట. పడిపోయేసరికి రాముడు అయ్యో తండ్రి ఇలా అయితే మీరు ఇంత బాధపడవద్దు అనేసి ఆయన్ని లేపి సపరలు చేసి ఆయన లేపి, తండ్రి మీరు దీనికోసం ఇంత బాధపడకండి, నేను ఆనందంగా మీ మాట కోసం నేను అడవులకు వెళ్ళిపోతాను, మీరేం బాధపడకండి అని చెప్పాడు. అని దశరథుకి మహారాజుకిను మరి కైకేయికి కూడా నమస్కారం చేసి లేచాట. అప్పుడు దశరథ మహారాజు, నాయన లక్ష్మణ నువ్వు అన్నకి తోడుగా ఉండు, అన్న వెనకాల ఉండే అన్నతోకి తోడుగా వెళ్ళే అని చెప్పాట. కానీ లక్ష్మణుడికి చాలా కోపం వచ్చింది.
ఏంటి రాజుని రాముడిని రాజుని చేయకుండా భరతుడికి రాజ్యం ఇవ్వడం ఏంటి, చాలా తప్పు చేస్తున్నారు అనేసి చాలా కోపం వచ్చేసింది కైకి మీద. ఓ కైకి చెప్పు ఉంటుంది ఇదంతా అనేసి కోపం వచ్చేసింది. ఎందుకని అంత కోపం వచ్చింది? రాముడు చాలా సౌమ్యుడు, రాముడికి అసలు కోపం ఉండదు. రాముడు అంటే అందరూ ఇష్టపడతారు, కానీ లక్ష్మణుడికి కోపం ఎక్కువ. ఎందుకో తెలుసా? మహావిష్ణువు అవతారంలో విష్ణుమూర్తిగా ఉన్నప్పుడు ఆయనకి పడుకునేందుకు ఒక పెద్ద పాము ఒక బెడ్లాగా విరి పాల సముద్రంలో ఉంటే దాని మీద విష్ణుమూర్తి పడుకునేవారు. ఆ పామే ఆదిశేషు అంటారు. ఆదిశేషు అంటే చాలా గొప్పవాడు అన్నమాట, చాలా పవర్ఫుల్. స్నేక్ అయినా కానీ చాలా మంచివాడు, చాలా మంచి పవర్ఫుల్ అన్నమాట దేవుడు. నాగేంద్రుడు అంటారు. అందుకని ఆయనకి కానీ కోపం ఎక్కువ నాగేంద్రుడికి. ఎవరైనా చెడు చేస్తే మాత్రం ఆయన ఒప్పుకోడు. ఆ రాముడేమో విష్ణుమూర్తి ఏమో రాముడిగా పుట్టాడు, ఆ ఆదిశేషువేమో లక్ష్మణుడిగా పుట్టాడు ఈ రామావతారంలో. మరి ఇంకా విష్ణుమూర్తి దగ్గర శంకుచక్రాలు ఉంటాయి కదా, ఆ శంకుచక్రాలే భరతుడు శత్రుఘ్నుడిగా, సీతాదేవేమో లక్ష్మీదేవిగా, ఆ లక్ష్మీదేవే సీతాదేవిగా మొత్తం అందరూ రామావతారంలో వచ్చారన్నమాట. అందుకని ఆ ఆదిశేషుడికి ఎంత కోపం ఉందో లక్ష్మణుడు కూడా అంత కోపం ఉంది. ఆయన చాలా కోపంగా వెళ్ళిపోయాట. సీతాదేవి అడిగిందిట, స్వామి రాముడితో అంది, స్వామి మీరు లేకుండా నేను 14 సంవత్సరాలు నేను ఉండలేను, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పింది. వద్దు సీత, నువ్వు రావద్దు, నువ్వు ఎంతో సుకుమారివి, నువ్వు అక్కడ అడవిల్లోనూ అక్కడ నువ్వు జీవించలేవు, నేను పడుకుందుకు నీకు ఏ సౌకర్యాలు ఉండవు అక్కడ, పైగా అన్ని క్రూర మృగాలు ఉంటాయి, వైల్డ్ యానిమల్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ అటాక్ చేస్తూ ఉంటాయి, నిన్ను రక్షించడం చాలా కష్టం అక్కడ, అందుకని నువ్వు వద్దు సీత, నువ్వు రాజ్యంలోనే ఉండు అన్నట. వద్దు స్వామి, నాకు మీరు లేని రాజ్యం ఏం అడవితో సమానం, మీరున్న అడవే నాకు రాజ్యంతో సమానం, అందుకని నేను మీతో వస్తాను స్వామి, కాదనకండి అని ఎంతో ప్లీజింగ్గా బతిమాలింది పాపం. సరే రాముడికి ఏం కాదని లేక ఒప్పుకున్నాడు. మరి లక్ష్మణుడి భార్య ఉంది కదా ఊర్మిళ, ఆవిడ ఏం చేసింటే ఆవిడ స్వామి నేను మీతో పాటే వచ్చేస్తాను, నేను ఒకదాన్ని నేను ఉండలేను అని ఆవిడ ఇలాగే సీతాదేవిలాగా అడిగిందిట. అడిగితే ఊర్మిళ వద్దు, నేను రామసేవ కోసం వెళ్తున్నాను, రాముడికి తోడుగా ఉండమని నాన్నగారు చెప్పారు, అందుకని నేను వెళ్తున్నాను, నువ్వు వచ్చావనుకో నిన్ను నేను సేవ్ చేయడానికి మళ్ళీ నేను రాముడి సేవకి ఆటంకం వచ్చేస్తుంది, నేనేం చేయలేకపోతాను, రాముడికి సర్వీస్ చేయలేను, అందుకని నేను చూసుకోవాలి కదా, అందుకని నువ్వు రావద్దు, నువ్వు ఇక్కడే రాజ్యంలోనే ఉండిపో అని చెప్పాడు లక్ష్మణుడు. అప్పుడు ఊర్మిళ అంది, స్వామి మీ లేకుండా నేను ఇన్ని సంవత్సరాలు నేను ఎలా ఉండగలను, నేను ఉండలేను స్వామి అని ఆవిడ కూడా బతిమాలింది. అప్పుడు లక్ష్మణుడు అన్నట్ట, అలా కాదు ఊర్మిళ, నేను యోగ నిద్ర నీకు ప్రసాదిస్తాను, ఆ నిద్ర నువ్వు 14 సంవత్సరాలు నిద్రపోతూనే ఉంటావు, అప్పుడు నేను లేని బాధ నీకు ఉండదు, నీకు ఇంకే బాధ ఉండదు, నువ్వు నిద్రలోనే ఉంటావు, మళ్ళీ నేను తిరిగి వచ్చాకనే నువ్వు నిద్రలేస్తావు, అలా ఇస్తాను నీకు, అలా వరం ఇస్తాను అని చెప్పాడు. ఎందుకంటే నేను ఆదిశేషువు కదా, ఆదిశేషుకు చాలా పవర్స్ ఉంటాయి కదా, ఆయన ఇస్తానట. అప్పుడు ఊర్మిళ సరే అని ఒప్పుకుంది. అప్పుడు యోగ నిద్ర అంటారు మాట దాన్ని. ఆవిడ నిద్రపోయింది, కానీ నిద్రలోనే ఇంకా అన్నము ఆహారము దాహం అవి ఏముండవు వాడికి. యోగ నిద్ర అంటే మనం యూనివర్స్ నుంచి ఎనర్జీని తీసుకుంటూ ఉంటుంది మన బాడీ, తీసుకోవడం వల్ల వాళ్ళకి ఇంకా ఎనర్జీ ఉండదు, ఏ బాధ ఉండదు, శరీరం అంతా ఏం పాడైపోదు, అలాగే ఉంటుంది. అలాగా 14 years ఆవిడ యోగ నిద్రలో ఉండిపోయింది, ఏమీ బాడీ ఇబ్బంది పడలేదు అన్నమాట, అలా ఉండిపోయింది అన్నమాట. మళ్ళీ వచ్చినప్పుడే అప్పుడు నిద్ర లేచింది. ఇలాగ వీళ్ళు ముగ్గురు పాపం రాజ్యం వదిలేసి వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయేసరికి పాపం దశరథ మహారాజు ఏం చేయలేక అనారోగ్యం పడిపోయి బెంగపడిపోయి ఆయన మరణించాడు, ఆయన చనిపోయాడు. తర్వాత భరతుడు అంతకుముందు ఊర్లో లేడు, వాళ్ళ రాజ్యంలో లేడు, వాళ్ళ తాతగారి రాజ్యానికి వెళ్ళాడు. అప్పుడు వచ్చాడు భరతుడు, వచ్చి తెలుసుకుని, నువ్వు ఇంత చెడ్డదానివా, నువ్వు ఇంత నా తల్లి ఇంత చెడ్డదా, నా రాముడిని కాకుండా నాకు రాజ్యం ఇవ్వమని అడిగింది ఆ తల్లి, ఇంతటి తల్లి, ఇలాంటి తల్లిని నేను భరించలేను, అందుకని నేను ఈ రాజ్యంలో నేను ఉండలేను, రాముడు లేని రాజ్యము చీకటితో సమానం, నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను, నీకు కొడుకు లేడు, నువ్వు నాకు తల్లివే కాదు, నేను వెళ్ళిపోతున్నానని భరతుడు రాజ్యంలో వెళ్ళిపోయాడు. మహారాజు చచ్చిపోయాడు. నా కొడుకు భరతుడు కొడుకు కోసం రాజ్యం కోసం ఎంతో ఆవిడ పాటుపడింది, కానీ ఆ కొడుకు నువ్వు నాకు తల్లివే కాదు, నువ్వు చెడ్డ పని చేశావు అనేసి తల్లిని వదిలేసి భరతుడు వెళ్ళిపోయాడు. ఈవిడ మీద ఈ రాజ్యంలో అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేసింది. రాముడిని అడవులకి పంపించింది మహా చెడ్డది కైకేయి అనేసి ఆ చెడ్డ పేరు ఈవిడికి కైకేయికి వచ్చింది. ఆవిడ ఇప్పుడు ఏం పొందింది? చెడ్డ మాటలు వినడం వల్ల ఆవిడ ఏమీ పొందలేదు, అన్నీ నష్టపోయింది. ఆవిడ మొత్తం అన్నీ లాస్లే, ఆవిడకి అన్నీ పోయింది, చెడ్డ పేరు వచ్చేసింది. పాపం ఎంతో బాధపడుతూ చివరికి అలా ఒక్కతి అలాగా లోన్లీగా మిగిలిపోయింది ఆవిడ. చూసారా?
మరి మనం చెడ్డ మాటలు అన్నప్పుడు మనం విజ్ఞతతోటి ఆలోచించాలి. మన జ్ఞానం, దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆలోచించి మంచి మాటలు, మంచి మాటలు మాత్రమే వినాలి. చెడ్డ మాటలు చెప్తుంటే ఈ చెడ్డ మాటలు ఇవి కరెక్టా కాదా, రైటా రాంగ్ మనం తెలుసుకుని మనం ప్రవర్తిస్తే కనుక మనం ఏది నష్టపోం. అప్పుడు మనకి దేవుడి సహాయం ఉంటుంది. మనకి ఎప్పుడు భగవంతుడి హెల్ప్ మనకు ఉంటుందన్నమాట. చెడు చేసేవాడికి భగవంతుడు ఎప్పుడు హెల్ప్ చేయడు. మంచి మార్గంలో ఉండేవాడికి ఎప్పుడు భగవంతుడి హెల్ప్ ఉంటుంది. అందుకని మనం అందరం కూడా మన దేవుడి హెల్ప్ మనకు కావాలంటే మంచి మాటలే మాట్లాడుతూ, మంచి పనులు చేస్తూ, మంచి మాటలే వింటూ, మన అతి సర్వత్ర వర్జయతు, చెడుని వదిలేయాలి. అతిగా ఏది ఉందో దాన్ని మనం విడిచిపెట్టేయాలట. అంటే ఈవిడ అతిగా చెప్పింది కదా, అందుకని దాన్ని విడిచిపెట్టేయాలి. మందరు చెప్పిన మాటల్ని అలా మనం చేసుకుని మనం మంచిగా తెలుసుకుని మనం జీవిస్తే కనుక మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి ఎప్పుడూ ఉంటుంది. బాగుందా పిల్లలు? ఈ కథ బాగుందా? మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మరో కథతో మేము ముందుకు వస్తాను. సరేనా? సాయిరామ్.